ఈరోజు జరుగుతున్నటువంటిది తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఒత్తిళ్లు మొదలైనాయి. ఎప్పుడూ కూడా గత ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కలగల. పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూనాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకి ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేద ప్రజల మేలు గురించి, పేద ప్రజలకు కూడా సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలను సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు. కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు. అటువంటివి ఏవి కూడా తీసుకురాలేదు. ఈరోజు చేయూత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తున్నటువంటి చేయూత పథకం 4వ విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడము, అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము, బ్యాంకుల నుంచి ఇంకా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈసీ చేత నిలుపుదల చేయడము, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా కింద ఇవ్వాల్సినటువంటి మిగిలిన నిధులు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటివి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సాచురేషన్ మోడ్లో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. ఈ పథకాలు ఈరోజు ఏదో కొత్తగా తెచ్చినట్టు ఈ పథకాలు అమలు చేసిస్తే వైసీపీకి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆందోళనతో ఎలాగా ఓడిపోతామనేటువంటి మతి భ్రమించి ఎలాగోలాగా ఈ పథకాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయాలని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేయించడం, అది బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల విషయాలతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఆలోచన. ఏదైనా నేను చేయగలుగుతాను, కేంద్రంలో మా ప్రభుత్వం, మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి, మనం చూస్తే చోడవరంలో వచ్చిన వెంటనే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైల్ షాప్లో ఏ విధంగా చేశాడనేటువంటిది కూడా చూడడం జరిగింది. మరి మొన్న 2 రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కి నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము, స్థానికుడికే పట్టం కడతాము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో తిప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం ఓడిపోతా ఉన్నాము, మీ తాలూకా అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు, ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది, స్థానికేతరుడు అంటున్నారు, స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే పట్టం కడతామని చెప్తున్నారు. కాబట్టి ఏ రకం కూడా మనం గెలిచే పరిస్థితి లేదనేటప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా నన్ను తుదముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక రెక్కి నిర్వహించడానికి డ్రోన్ని పంపించడమే కాకుండా, డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో, తెలంగాణ ప్రాంతం కారులోను వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి ఎగరేసేటువంటి మనుషులు ఈ ప్రాంత వాసులు కాదు. వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనేటువంటి అనుమానం కూడా కలిగింది. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది,
అసలు పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిప్పుతారు, ఇది దేనికి సంబంధించింది, ఇమీడియట్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను వచ్చిన తర్వాత డ్రోన్ని, కారుని, 2 మోటార్ సైకిల్ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి అప్పచెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తూ ఉంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంకి వచ్చారు. వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు, దాన్ని కప్పుపుచ్చుకోవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్లో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు. చట్టాన్ని గౌరవిస్తాం, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. కానీ ఏ విధంగా నా ఇంటి మీద డ్రోన్ రన్ చేసి ఫ్లై చేసి నా మీద రెక్కి నిర్వహించి తిరిగి మా మీద కేసు, అంతేకాకుండా పోలీసుల్ని సైతం దారాపల్లి పోలీసు వాళ్ళు వద్దన్నా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పి పెర్మిషన్ లేకుండా 100 మందిని ఎండబెట్టుకొని నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేదానికి నా గ్రామం వస్తే తిరిగి మా మీద కేసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు, ఈసీ నుంచి ఒత్తిళ్ళు, ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని, కేసులు బనాయించాలని, రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవేం కొత్త కాదు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవేం కొత్త కాదు. అధికారం ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అనుకునేలాగుంటే చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టులో తేల్చుకుంటాం ఏదన్నా సరే. వాస్తవాలు వక్రీకరించి మీ ఇష్టానుసారంగా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది అసందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈసీ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు, ఎవరు దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు, నా సొంత గ్రామం అది, నా సొంత ఇంటి దగ్గర ఉంటే నన్ను మా మీదకి తీసుకురావడానికి దారాపల్లి నుంచి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు. నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది. తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద కేసులు బనాయించడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తూ ఉన్నాము. సీఎం రమేష్ మాట్లాడింది ఏం చూస్తాడన్నా, దాని మీద అసలు చట్టం కూడా ఏం చేస్తుంది, ఈసీ ఏం చేస్తుంది? మేము ఎక్కడ కూడా అటువంటి సందర్భాలు మేము ఎక్కడ మాట్లాడలేదే. చేసిందంతా తనే చేస్తున్నాడు. మొదటి నుంచి నేర చరిత్ర కలిగినటువంటి తప్పుడు విధానాలతో చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబ నేపథ్యం నుంచి కూడా పెరిగినటువంటి సీఎం రమేష్ తన నైజాన్ని బయట పెట్టుకుంటూ తన మాటల్లోనే అంతులు చూస్తామంటాడు, వాళ్ళ సంగతులు చేస్తామంటాడు, ఏదైనా చేయగలుగుతామంటాడు. తన జీవితమే ఒక నేర ప్రవృత్తి, తన జీవితమే. చట్టాలు ఉన్నాయి, ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని ఒత్తిడితో మా మీద కేసులు పెట్టించినా, ఇంకోటి చేసినా ఎవరు కూడా పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలున్నారు, వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. రేపు వచ్చే రిజల్టే దీనికి నిదర్శనము. 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎవరికి తగిన శాస్తి తన బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు, పైన భగవంతుడు నిర్ణయిస్తారు.